ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధికారులను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం.